ప్యాకేజ్ ఇవ్వాలి, నిర్వాసితులకు కాలనీలు కట్టాలి అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకొక 2 సంవత్సరాల్లో ఆ వెలిగొండను పూర్తి చేయొచ్చు. దగ్గర ఇంకా 4,000 కోట్ల రూపాయలు వెలిగొండకి ఖర్చు చేయవలసి ఉండగా పూర్తి కానిటువంటి ప్రాజెక్టుని పూర్తయినట్లుగా ఆ రోజు జాతికి అంకితం చేశానని చెప్పి ఏ రకంగా అయితే ఆ యొక్క ప్రకాశం జిల్లా ప్రజల్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మోసం దగ ఎట్లా చేశాడో ఆ వెలిగొండే ఒక ఉదాహరణ. ఆ వెలిగొండే కాదు, ఇవాళ ఈ రాయలసీమ ప్రాంతాన్ని కూడా అదే రకమైన మోసం, అదే రకమైన దగ. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక సినిమా సెట్టింగ్ వేశాడు. ఏదైతే కుప్పం బ్రాంచ్ కెనాలకు సంబంధించి కుప్పంకి నీరు ఇస్తున్నానని రాష్ట్రానికి ప్రచారం చేయాలని చెప్పి ఒక సినిమా సెట్టింగ్ వేశాడు. ఆ రోజు మరి ఏదైతే మరి ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చాడు, బెంగళూరు నుంచి పువ్వులు తెప్పించాడు, హెలీప్యాడ్లో హెలికాప్టర్ దిగి అక్కడ బటన్ నొక్కి ఆ వచ్చినటువంటి నీటిని మరి వదిలాడు. ఆ యొక్క బటన్ నొక్కి మళ్ళీ ఆ రోజు నుండి ముఖ్యమంత్రి హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళి ఆ హెలికాప్టర్ ఎక్కే లోపుగానే అతను బటన్ నొక్కినటువంటి ఆ కొద్దిపాటి నీళ్లు కూడా నేలలోనే ఇంకిపోయాయి. అతను వదిలిన పువ్వులన్నీ కూడా నేల మీద పడి వాడిపోయినటువంటి పరిస్థితి. యావత్తు మీడియా రంగం కూడా మరి ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. అంటే ఆ రకమైన దగా మోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉండదు. నీతిగా నిజాయితీగా నిబద్ధతతో చేసే పనులే ఈరోజు ప్రజలకు చెప్తాం. అందుకే వెలిగొండ ప్రాజెక్టు రేపు 2026 జూన్ కల్లా పూర్తి చేసి ఆ యొక్క ప్రకాశం జిల్లా ప్రజలకు సాగునీరు త్రాగునీరు అందించాలని చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం పెట్టారు. ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఈరోజు వెలిగొండ పనులు ముందుకు సాగుతున్నాయనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంది. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి గత 5 సంవత్సరాల పాలనలో ఒక్క రూపాయి కూడా పెట్టాల. మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి 1,200 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడమే కాదు, ఈ 2025 కల్లా ఫస్ట్ ఫేజ్లో ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు పూర్తి చేసి విశాఖపట్టణానికి డ్రింకింగ్ వాటరు, స్టీల్ ప్లాంట్కి, ఇతర పారిశ్రామిక అవసరాలకు నీరు ఇవ్వాలనేటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఆ లక్ష్యానికి అనుగుణంగా ఈవేళ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా వీడ్ రిమూవల్ లేదు, ఎక్కడా కూడా ఒక తట్ట మట్టి డీసిల్టింగ్ ఏ కెనాల్లో కానీ ఏ డ్రైన్లో కానీ ఎక్కడ తీసినటువంటి పరిస్థితి లేదు. ఏ ప్రాజెక్టులో ఏ రిజర్వాయర్లో కానీ ఏ లాకులకు కానీ ఏ షట్టర్స్ కానీ ఏ రోప్స్ కానీ మరామతులు మాటటుంచి కనీసం గ్రీజు పెట్టి మెయింటెనెన్స్ చేయనటువంటి పరిస్థితి కూడా గత 5 సంవత్సరాల పాలనలో చూడలా. మళ్ళీ ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే ఇప్పటికీ మెయింటెనెన్స్ కిందే దగ్గర 700 కోట్ల రూపాయలు ఇచ్చారని అంటే ఇరిగేషన్ మెయింటెనెన్స్ మీద చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు మరి రాయలసీమ, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈవేళ రాయలసీమ అంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఒక మంచి అనుబంధం ఉంది. ఈరోజు ఒక తెలుగు గంగ, హంద్రీనివ, గాలేరు నగరి, హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, మరి కడప కర్నూలు కేసీ కెనాల్, ఇట్లా ఏ ప్రాజెక్టు చెప్పినా ఏ రిజర్వాయర్ చెప్పినా తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారే గుర్తుకొస్తారు. అటువంటి రాయలసీమకి మీ అందరికీ తెలుసు, ఆ రోజు 14-19లో ఆ రోజు 5 సంవత్సరాల్లో రాయలసీమ ఇరిగేషన్కి 12,000 కోట్లు పెడితే మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో బడ్జెట్ డబుల్ అయినా కేవలం 2,000 కోట్ల రూపాయలే రాయలసీమకి ఇరిగేషన్ పెట్టింది అని అంటే నాకు తెలుసుండి రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం దగ గత పాలనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేశాడనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకు ఉదాహరణే హంద్రీనివ. మొన్ననే మీరు చూసారు హెచ్ఎన్ఎస్ఎస్కి సంబంధించి మరి ఏదైతే 3,800 కోట్ల రూపాయలు ఏ ప్రాజెక్టుకి కేటాయించినటువంటి విధంగా హంద్రీనివకు చంద్రబాబు నాయుడు గారు మన బడ్జెట్లో కేటాయింపులు చేయడమే కాదు, ఖచ్చితంగా రేపు 2025 జూన్ జూలై కల్లా
ఆ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ పూర్తవ్వాలని లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించారని అంటే ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే 2019 2024 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆ హెచ్ఎన్ఎస్ఎస్ మీద ఒక్క రూపాయి పెట్టలేదు, ఒక తట్ట మట్టి తీయలేదు. ఆఖరికి హెచ్ఎన్ఎస్ఎస్ మీద మోటార్ల కరెంటు బిల్లులు కూడా ఎగ్గొట్టేసినటువంటి పరిస్థితి అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు ఎప్పుడు కూడా ఒకటే చెప్తూ ఉంటారు, ఒక సంవత్సరం వర్షాలు బాగా పడితే ప్రతి నీటి బొట్టుని కూడా ఒడిసి బట్టి రాబోయేటువంటి 1-2 సంవత్సరాలు వర్షాలు పడకపోయినా కూడా నిల్వ చేసుకోవాలని. అందుకే ఈరోజు మరి ఈ రాయలసీమలో ఏ రిజర్వాయర్ చూసినా ఒక గోరకల్లు కానీ, ఒక అవుకు కానీ, గండికోట, మైలవరం, చిత్రావతి, పైడిపాలెం, సర్వరాయసాగర్, కృష్ణసాగర్, ప్రతికొండ, జీడిపల్లి, గొల్లపల్లి ఇలా ఏ రిజర్వాయర్ చూసినా కూడా మరి ఖచ్చితంగా ఈరోజు పెద్ద ఎత్తున మరి